టెన్షన్ భరించలేను పృథ్వీ. ఒక్కరోజంటే ఓపికగా ఉండొచ్చు, కానీ ఇలా ప్రతి క్షణం ప్రతిరోజు టెన్షన్ పడ్డాం, ఎక్కడ దొరికిపోతామో అని భయపడ్డాం నా వల్లైతే కాదు. బేబీ కూల్. నేను చెప్పేదేంటంటే నాకేం చెప్పొద్దు. ఇవాళ నా సిచ్యువేషన్లో నువ్వుంటే తెలిసేది. నా టైం బాగుండి ఆ చైత్ర నీ మీదున్న గుడ్డి నమ్మకంతో ఫోటో చింపేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ఫోటోలో ఉన్నది నేనే అని తెలుసుంటే నాతో పాటు నువ్వు ఇరుక్కునేవాడివి. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఒక్క ఫోటోతో మా నిద్దరి జాతకాలు బయటపడిపోయేవి. కూల్ స్మైలీ. ఇప్పుడు విషయం తెలియలేదు కదా, ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు? ఇష్యూ చేస్తున్నానా? అసలు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో నీకు అర్థమవుతుందా పృథ్వీ? ఈ రోజు ఫోటో వరకు వచ్చింది, రేపు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే అంత దూరం రానివ్వలే స్మైలీ. ఇదే మాట చెప్తూనే ఉన్నావు. ఏదో పెద్ద పొడి చేసేవాళ్ళ బిల్డప్ ఇస్తున్నావే తప్ప నువ్వేమీ చేయడం లేదు. ఆ ముసల్దాన్ని చంపడానికి వెళ్లి దొరికిపోయావు, చాక్లెట్ ఇచ్చి తప్పించుకున్నావు. దాన్ని త్వరగా పెళ్లి చేసుకోరా బాబు అంటే పోస్ట్ పోన్ చేస్తూనే పోతున్నావు. అదేమో దాని ఇష్టం వచ్చినట్టు ఆ విరాజ్తో తిరుగుతూ మనల్ని పట్టుకునే పనిలోనే ఉంది. ఇంకా నువ్వు చేసిందేముంది చెప్పు? ఇంత దరిద్రంలో కూడా నీ అదృష్టం ఏంటో చెప్పనా? ఇంకా ఆ ముసల్దానికి స్పృహ రాకపోవడం. స్మైలీ, నువ్వు టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెట్టద్దు. మరి ఏదో ఒకటి చేయి. నేను ఈసారి చిన్న ప్లాన్తో సరిపెట్టుకోవాలి అనుకోవట్లేదు. అంటే ఏం చేయబోతున్నావు? ఆ ముసల్దాన్ని చంపుతావా లేకపోతే విరాజ్ని చంపుతావా? నా దారికి అడ్డొస్తే చైత్రనైనా చంపేస్తాను. నేను సేఫ్ సైడ్లో ఉన్నంత వరకే ఎవ్వరైనా సేఫ్ సైడ్లో ఉంటారా? నా ఉనికికి ప్రమాదం వస్తుందని తెలిస్తే ఎవ్వరినైనా సరే వదిలిపెట్టను. ఎప్పుడు చూడు గేమ్సేనా? వెళ్ళి బయట ఆరేసిన బట్టలు తీసుకొచ్చి నీట్గా మడతబెట్టి బ్యాగ్లో పెట్టుకోపో. అక్క నువ్వే రాను రాను పని దొంగ అవుతున్నావు. నువ్వు చెప్పింది చెయ్యి పో. చిన్న పిల్లనని కూడా చూడకుండా అన్ని పనులు నాకే చెప్తావు. రాక్ స్టార్. హలో మహి. హాయ్ మహి. ఏంటి ఏదో చిన్నపిల్ల పనులు అంటున్నావు? విరాజ్ ఈ టైంలో వచ్చాడేంటి? చూడండి రాక్ స్టార్, బోర్ కొట్టి ఫోన్లో గేమ్ ఆడుకుంటుంటే అక్క పనులని నాకే చెప్తుంది. ఇదేం కొత్త కాదు, మీ అక్క ఎప్పుడూ ఇంతే. తన పనిలోకి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తనేమో క్లెవర్ గా ఎస్కేప్ అవుతుంది. పెద్ద పని దొంగ. నేను పని దొంగనా? నేను పని దొంగనైతే బెడ్ మీద పడుకొని చిటికేసి పని చేయించుకుంటారే తమరు కష్టజీవా? హలో పొట్టి, నేను నా పనులు ఎదుటి వాళ్ళతో చేయించుకుంటాను, ఎదుటి వాళ్ళ పనిని చెడగొట్టను. ఎవన్నా మళ్ళీ చెప్పు. అర్థం కాలేదా? హాఫ్ బ్రెయిన్. మళ్ళీ చెప్తాను విను. నేను నా పని నేనే చేసుకుంటాను, నీ పనిలో నేను వేళ్లు పెట్టను. ఒక్కవేళ నా పని నేను నీ దగ్గర చేయించుకున్నా పనికొచ్చే విధంగానే చేయించుకుంటాను. నీలా పనికి మాలిన పనులు చేయను. సో నా పని నీ పనిని డిస్టర్బ్ చేయదు, కానీ నీ పని నా పనిని డిస్టర్బ్ చేస్తుంది. అంటే నన్ను డిస్టర్బ్ చేయడమే నీ పని, నీ వల్ల డిస్టర్బ్ అవడమే నా పని. సో అబ్బా ఆపుతావా? నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. వావ్ రాక్ స్టార్, నువ్వు పాటలకి కాదు మాటలకి కూడా ట్యూన్ కట్టేస్తావు. టంగ్ ట్విస్టర్లా ఎంత స్పీడ్ గా మాట్లాడావు. ఐ లైక్ యువర్ టాలెంట్. అసలు నీకేమర్థమైందే అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? హలో, అభిమానానికి అర్థం అక్కర్లేదు, బుర్రు ఉండాలి. మహి నీలా కాదు, వెరీ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సెక్యూరిటీ కోసం. నీ సెక్యూరిటీ కోసం ఇక్కడికి వచ్చావా? కాదు, మీ సెక్యూరిటీ కోసం వచ్చాను. మా సెక్యూరిటీకా? అవును, నిన్న రాత్రి ఒక దొంగ వచ్చాడు కదా,
మళ్ళీ ఇవాళ కానీ రేపు కానీ రావచ్చు కదా. అందుకే మీ సేఫ్టీ కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్న వచ్చింది దొంగ కాదు, పృథ్వీ గారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మాట్లాడుతుంది కూడా మీ పృథ్వీ గురించే. వాట్? మరి అర్ధరాత్రులు గోడలు దూకేవని దొంగనకి ఇంకేమంటారు? యా కరెక్ట్. యాజ్ ఆల్వేస్. మహి, నువ్వు నోటు మీద వేలేసుకోవే. వేసుకోమన్నానా? ఇది స్కూలు కాదు, నువ్వు టీచర్వి అంతకన్నా కాదు. నువ్వేలు తీయొచ్చు. విరాజ్, నన్ను ఇరిటేట్ చేయడానికి పని కట్టుకుని మరీ వచ్చావా? ఆ పృథ్వీ గారు ఏదో బర్త్డేకి సర్ప్రైజ్ చేయాలని వచ్చారంతే. దాన్ని నువ్వు ఇంత ఇష్యూ చేయనక్కర్లేదు. నువ్వు మళ్ళీ వేలేసుకోవే. నిన్న బర్త్డే అని వచ్చాడు, ఇవాళ ఉమెన్స్ డే అని వస్తాడు, రేపు ఇండిపెండెన్స్ డే అని, ఆ తర్వాత డ్రై డే అని, ఎక్కడా మందు దొరకట్లేదని కూడా వస్తాడు. అందుకే పాపం లేడీస్ అందరూ ఒంటరిగా ఉంటారని మనసుని పెద్ద చేసుకుని మరీ వచ్చాను. విరాజ్, దిస్ ఇస్ టూ మచ్. పృథ్వీ రోజు ఏం రావట్లేదు. ఓ, అదిగో రాడు అనుకోగానే వచ్చేసాడు దొంగ. నోర్ మూయవే. దొంగొచ్చాడు దొంగొచ్చాడు. హాయ్ ఎవ్రీవన్. హాయ్. రాడు అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మహి ఏంటి నోటు మీద వేలేసుకుంది? అక్క పనిష్మెంట్ ఇచ్చింది. ఎందుకు? మాట్లాడొద్దని. మరి నువ్వు మాట్లాడుతున్నావుగా. అంటే యాక్చువల్గా అది తను మాట్లాడకూడదు అని చెప్పడానికి మాట్లాడింది. అది మాట్లాడినట్టు కాదు, మాట్లాడాలని మాట్లాడితే అది మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడకుండా ఆపుతావా? అతను ఇంతేనండి, ఎప్పుడు సరదాగా ఉంటాడు. ఈ టైంలో మీరేంటి ఇలా వచ్చారు? అవును కదా, నువ్వు విండో నుంచి కదా రావాల్సింది. డోర్ నుంచి స్ట్రైట్ గా ఎలా వచ్చావు నాలాగా? ఓ విరాజ్, అది విరాజ్తో నేనే చెప్పాను. మీ బర్త్డే టాపిక్ వచ్చి, సో రాత్రి జరిగిన విషయం నేనే చెప్పాను. యా, ఓ సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలానే గోడలు దూకుతూ ఆడాలతో చివాట్లు తింటూ బోల్డ్ అన్ని బోరింగ్ పార్టీలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విరాజ్, మీకు అందరినీ ఇలా టేస్ట్ చేయటం బాగా అలవాటైపోయింది. బర్త్డే వాళ్ళని టేస్ట్ చేయకూడదు తెలుసా? అయితే రేపు టీచ్ చేయమంటావా? సారీ పృథ్వీ గారు. ఇట్స్ ఓకే. విరాజ్ గురించి తెలిసిందే కదా. నెవర్ మైండ్. సో నైస్ ఆఫ్ యూ. అవును పృథ్వీ, నువ్వు జిమ్ చేస్తూ ఉంటావా? యా బ్రో, అప్పుడప్పుడు చేస్తుంటాను. అవునులే, ఇలా గోడలు దూకాలంటే అలవాటు ఉండాలి కదా. ఆశ్చర్య గాని నిన్నంటే బర్త్డే, ఈరోజు ఎందుకు వచ్చావు? నేను డైలీ బామ్మగారిని చూడ్డానికి వస్తూ ఉంటాను. బట్ యాక్చువల్లీ ఈరోజు నిన్న నైట్ జరిగిన దానికి మీ అందరికీ ఇంకోసారి హార్ట్ఫుల్గా సారీ చెప్పడానికి వచ్చాను. చిన్నప్పుడు మా బామ్మ చెప్తూ ఉండేది, అడుచు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని. తప్పు చేయడం ఎందుకు, ఇలా సారీ చెప్పడం ఎందుకు? వాట్ డు యు మీన్? అసలు మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ కోసం. మీలాంటి దొంగలు సారీ అంటే ఎవరైనా దొంగలు కూడా మీలా వస్తే వీళ్ళకి ప్రాబ్లం కదా, అందుకే వచ్చాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బ్రో. వీళ్ళకి తోడుగా నేను ఉంటానులేండి, మీకెందుకు శ్రమ? నో 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 నో, రూల్ ప్రకారం నువ్వు ఇక్కడ ఉండకూడదు బ్రో. రూల్సా? ఏం రూల్స్ బ్రో? మన తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాకముందే అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో నిద్ర చేయకూడదు. రూల్స్ బ్రేక్ చేసి మీరు అలా చేసినా చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు బ్రో. అస్సలు బాగోదు. మరి మీరుంటే ఏమనుకోరా? అంటే నన్ను పెళ్లి చేసుకోమంటావా? ఐ మీన్ నేను పెళ్లి కొడుకుని కాదు కదా. కానీ అబ్బాయే కదా. అరే, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది బ్రో.
నేను అబ్బాయినే, నో డౌట్. కానీ పెళ్లి కొడుకుని కాదు. మీరబ్బాయే, కానీ పెళ్లి కొడుకు నువ్వే కదా. అబ్బాయి అయి ఉండి పెళ్లి కొడుకు కాకుండా అయి ఉంటే ఉండొచ్చు, కానీ పెళ్లి కొడుకు అయ్యుండి అబ్బాయి అయినా కాకపోయినా ఉండకూడదు. ఓహో, మీకెవరికి అర్థం కాలేదా? సపోజ్ ఇప్పుడు పెళ్లి నాకు చైత్రకి అనుకోండి. అంటే నేను పెళ్లి కొడుకు, చైత్ర పెళ్లి కూతురు కదా. మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. మేమిద్దరం భార్యాభర్తలం కాబోతున్నాం అన్నమాట. మేమిద్దరం పెళ్లికి ముందు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటే కంటిన్యూ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రాక్ స్టార్. అంటే ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ కట్ అయింది, కనెక్ట్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. ఒకే గదిలో ఉంటే చైత్ర, సీతారత్నం గారికి నా తరపున సారీ చెప్పు. నేను తర్వాత కలుస్తాను. 5 minutes వెయిట్ చేయండి పృథ్వీ గారు, అమ్మ వచ్చేస్తారు. పాపం వెళ్ళని చైత్ర, ఇంకెక్కడైనా గోడలు దూకాలేమో. విరాజ్. బాయ్ చైత్ర. పృథ్వీ గారు. విరాజ్, నువ్వు చేసిన పని అస్సలు బాగోలేదు. నేనేం చేశాను? నువ్వు పృథ్వీ గారిని కావాలని టీస్ చేశావు. అలా ఒకరి మనసుని బాధ పెట్టడం తప్పు కదా విరాజ్. ఒకరి మనసు బాధ పెట్టడం తప్పు అంటే ఫస్ట్ నువ్వే సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్తాను? నేనే నీలా ఎవరిని బాధ పెట్టలేదు. ఎవరిని బాధ పెట్టవు, నా మనసుని మాత్రం బాధ పెడతావు. విరాజ్, ఏమంటున్నావు నువ్వు? నీకు చెప్పిన అర్థం కాదు. అర్థమైనా ఆలోచించవు. ఆలోచించినా అది కాదు ఇది కాదు ఇంకొకటి అని సర్ది చెప్పుకుంటావు. మహి, ఈ క్వశ్చన్ మార్క్ ఫేస్ ని ఎక్కువసేపు చూడలేము. పద, మనం వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం. పదండి. మహి, అయ్యో రాక్ స్టార్, నేను నిన్నొకటి అడగనా? నువ్వు లవ్ రూపం, అందరితో కలిసిపోయే కలివిడితనం, కల్మషం లేని మనసు, నిస్వార్థమైన స్నేహం, తెలివిగా కనిపించే అమాయకత్వం, అప్పుడప్పుడు వచ్చే కోపం, అందంగా కనిపించే అలక, అన్నింటినీ మించి తన నవ్వు. ఆ నవ్వు చూస్తూ లైఫ్ లాంగ్ బతికేయచ్చు. మరి స్పెక్స్? అవి కాస్త డిస్టర్బెన్స్ అనుకో, పర్లేదు, అడ్జస్ట్ అవ్వచ్చు. హలో, స్పెట్స్ ఉండడానికి తనకి మీ అక్కలా సైట్ లేదు. స్టైల్ కోసం పెట్టుకుంటుంది అంతే. నమ్మేశానులేండి. మరి తనకి మీరంటే ఇష్టమేనా? ఇష్టమని నేను అనుకుంటున్నాను, మరి తనేమనుకుంటుందో తెలియట్లేదు. తెలియకపోవడం ఏంటి రాక్ స్టార్? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుందంటే ఆటోమేటిక్ గా అబ్బాయికి తెలిసిపోతుందంట. మరి నీకు తెలియలేదా? ఈ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు మాహి. ఫీలింగ్స్ అన్ని మనసులోనే దాచేసుకుంటుంది. ఎంత దాచుకున్నా ఎక్కడ ఒక చోట తెలిసిపోతుంది కదా. పోనీ తను నీతో ఎలా ఉంటుందో చెప్పు.
ఎప్పుడు గొడవ పడుతుంది, కానీ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను చేసే ఏ పని తనకి నచ్చదు, కానీ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది. నా మాట విననట్టే ఉంటుంది, కానీ వింటుంది. అనవసరంగా అపార్థం చేసుకుంటుంది, కానీ నన్ను డీప్గా అర్థం చేసుకుంటుంది. దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది, దూరం అయిపోతున్న బాధని కలిగిస్తుంది. దూరంగా ఉన్నా సరే తను నాది అనే ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. తను నా లైఫ్లోకి అయితే వచ్చింది, కానీ తనే నా లైఫ్ అని తనకు అర్థమై నా కోసం వస్తుందంటావా? విరాజ్, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు బయలుదేరు. వాట్ ఈస్ దిస్ మహి? ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపిస్తారా? అందులో ఇంత పెద్ద ఆశ్రమం, కనీసం భోజనం కూడా పెట్టరా? నో 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 రాక్ స్టార్. అక్క, విన్నావు కదా, బాగా కాకలేస్. ఆ ఫీల్ ఎంత బాగుందో. ఐ మీన్ బాబుకి, విరాజ్ బాబుకి ఆకలిస్తుందంట. పాపం ఏదైనా తీసుకురాపో. తనకి ఫుడ్ యాప్స్ లో ఆర్డర్ పెట్టుకోవడం అలవాటే కదా, పెట్టుకొని తినమను. అదేంటక్క, అమ్మ ఒడి అంటే అమ్మ ప్రేమ, అంటే స్వచ్ఛమైనది. అలాంటి పవిత్రమైన ప్లేస్ లో ఒక మనిషిని ఆకలితో పస్తులుండమంటావా? ఇంకా అమ్మ ఒడికి అర్థం ఏముందక్క? వావ్, వాట్ ఎ డెప్త్. బా, స్వచ్ఛమైన ప్రేమ దొరికే ఈ ప్లేస్ లో నాకు స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి వంటే కావాలి. అవి యాప్స్ లో దొరకవుగా. వెయిట్ చేయి, నీకోసం స్పెషల్ గా తీసుకొస్తాను. ఓ, తీసుకొస్తుందంట. విరాజ్, కావాలని నన్ను ఇరిటేట్ చేస్తావా? నన్ను కాదు, పృథ్వీని ఇరిటేట్ చేయడానికి ఇక్కడికి వచ్చావు. రాత్రంతా కాపలా ఉంటావు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని కూడా ఆలోచించవా? విరాజ్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలి. ఈ దెబ్బకి ఖచ్చితంగా పారిపోతాడు. నా చేత్తో స్పెషల్ గా చేశాను, తిను. అక్క, కారంలో రైస్ తక్కువైనట్టుంది. తనే కదే స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు వంట కావాలన్నాడు. అందుకే నా చేతులతో స్వచ్ఛంగా అచ్చంగా చేశాను, తినమను. ఊరుకో అక్క, నువ్వు ఉండు రాక్ స్టార్, నీకోసం బ్రెడ్ జామ్ తీసుకొస్తాను.